బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ దగ్గర మరోసారి ఆక్రమణలను తొలగిస్తుంది హైడ్రా. గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలు, అనుమతులు లేని షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే సంధ్యా శ్రీధర్రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఎఫ్సీఐ బాధితులకు అండగా ఉండాలని హైడ్రాకు సూచించింది. ఈ రోజు ఉదయం రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. 6 జేసీబీలు ఒక బాహుబలి మిషన్తో కూల్చివేస్తుంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. 4 భారీ షెడ్లు, ఒక స్లాబ్ కన్స్ట్రక్షన్ ను అక్రమంగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారే. సుజాత, చెప్పండి. ఇప్పటికే అటు సంధ్యా కన్వెన్షన్ వద్ద అయితే ఉదయం నుంచి కూడా ఆక్రమణలు అయితే తొలగిస్తుంది హైడ్రా. సో ఇంకా ఎంత మొత్తంలో ఈ ఆక్రమణలు ఉన్నాయి? సో ఇప్పటికే అటు సంధ్యా కన్వెన్షన్ కి సంబంధించి ఓనర్ పై కూడా పలు కేసెస్ అయితే నమోదైతే ఉన్నాయి. ఆయనకి సంబంధించిన బాధితులు కూడా ఇప్పటికే వచ్చి హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేసిన దాఖలాలు మనం చూస్తున్నాము. సో ఇప్పుడు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అఖిల, సంధ్యా కన్వెన్షన్ లో రోడ్లు ఆక్రమించి అక్రమ నిర్మాణాలని అటు హైడ్రా నేలమట్టం చేస్తుంది. ఉదయం నుంచి 7 జేసీబీల సహాయంతో, ఒక బుల్డోజర్ సహాయంతో నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంప్లీట్ గా మనం ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఈ బిల్డింగ్ కి సంబంధించి 2 భాగాలు మనకు కనిపిస్తుంది. ఒక భాగము సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుకు ఉన్నటువంటి భాగం అయితే, మరొక భాగం రోడ్డుకి సంబంధించినటువంటి పూర్తిగా 40 ఫీట్ రోడ్డు లేఅవుట్ ప్రకారం ఉన్నటువంటి రోడ్డు. మొదటి నుంచి కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు అక్రమాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. తన ఫ్లాట్ ఉన్నది ఒక చోట అయితే, దానికి ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసి ఇది నా ఫ్లాట్ పక్కన ఉన్నటువంటి రోడ్డు అని చెప్పి పూర్తిగా ఆక్రమణ చేసిన తర్వాత ఇల్లీగల్ గా, అంటే అనుమతులు లేనటువంటి నిర్మాణాలను చేపట్టాడు. బాధితులు కోర్టుని అప్రోచ్ అవడంతో కోర్టు కీలక తీర్పునిచ్చింది. బాధితుల పక్షాన కోర్టు నిలబడిందనే చెప్పుకోవచ్చు. ఈ అక్రమాలన్నిటినీ కూడా నేలమట్టం చేయాలి అని చెప్పేసి అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అటు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రాకి అప్పచెప్పారు. వీటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడికి సంబంధించి 1980లో చేపట్టినటువంటి లేఅవుట్. చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత, అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి టైంలో కొనుగోలు చేసి ఈ లేఅవుట్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ లేఅవుట్ లో ఒక ఫ్లాట్ ఉన్నటువంటి బాధితురాలు రమ్యశ్రీ యాక్టర్ గతం నుంచి కూడా తన ఫ్లాట్ కోసం కొట్లాడుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు రమ్యశ్రీ ఉన్నారు. ఒక్కసారి ఈ లేఅవుట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకనంటే మొదటి నుంచి కూడా ఈ లేఅవుట్ కి సంబంధించి ఇందులో ఉన్నటువంటి రోడ్లన్నిటిని తారుమారు చేసి ఒక్కసారి లేఅవుట్ ని ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి రోడ్లని యాజ్ టీజ్ గా ఉంచి డెవలప్మెంట్ చేయాలి. కానీ రోడ్లన్నిటిని ఆక్యుపై చేయడంతో పాటు ఇక్కడ కొంతమంది ఫ్లాట్లను కూడా దౌర్జన్యంగా వాళ్ళని బెదిరింపులకు గురి చేసి అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి మరి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆక్యుపై చేశారు. ఈ లేఅవుట్ గురించి ప్రస్తుతం ఇందులో ఫ్లాట్ ఉన్నటువంటి రమ్యశ్రీతో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో తను పోలీసులను కూడా అప్రోచ్ అయింది. సంధ్యా కన్వెన్షన్ కి సంబంధించినటువంటి శ్రీధర్రావు స్వయాన దాడి చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చెప్పండి. ఒక్కసారి ఈ లేఅవుట్ లో సంబంధించి ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి, ఎంత ఫీట్ రోడ్లు ఉన్నాయి? ఇందులో 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. ఇంకా ఆల్ రోడ్స్ 30 ఫీట్స్ ఓన్లీ. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ కట్టాము అని అంటే జిహెచ్ఎంసీకి ఈ 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ మాత్రమే ఇప్పుడున్న దీనిలో. ఇది 30 ఫీట్స్, 40 ఫీట్స్, ఇవన్నీ 30 ఫీట్స్ అండి. ఇవన్నీ ఈ 40 ఫీట్ రోడ్లు అండి. ఇవి 40 ఫీట్ రోడ్లు అండి. సో దీనికి ఇది ఏమో మెయిన్ రోడ్ అండి. ఇది ఇప్పుడు 200 ఫీట్ రోడ్ అయింది ఇది. అలాగే ఏమిటంటే ఈ రోడ్డుని శ్రీధర్రావు గారు యాక్చువల్లీ 2014 నుంచో ఎప్పటి నుంచో ఈ లేఅవుట్లో ఎంటర్ అవ్వడం మొదలెట్టారండి. అలాగే సంధ్యా కన్వెన్షన్ అనేది కూడా అది కూడా 2013లోనో 14లోనో ఆ పక్క సైట్ కొనుక్కున్నాడు ఆయన. కానీ ఇక్కడ చేస్తున్నది ఏమిటంటే అతను కొన్ని కేసులు హైడ్రా మీద వేసింది కూడానా. ఇది హైడ్రా ఏమిటది సంధ్యా కన్వెన్షన్ అని చెప్పి మా ఎఫ్సీఐ లేఅవుట్లో స్కామ్ చేస్తున్నాడు ఆయన. కానీ కోర్టుని ఎలా తప్పుడుతో పట్టిస్తున్నాడంటే, నాది సంధ్యా కన్వెన్షన్ ఇది జరుగుతుంది, సంధ్యా కన్వెన్షన్ నేను కడుతున్నానని చెప్పి ఒక ఎఫ్సీఐ లేఅవుట్ని మొత్తం చుట్టూ కూడా ఎఫ్సీఐ లేఅవుట్ బోర్డులు ఏమీ లేకుండా ఒకవేళ ఉన్నా సరే అవి తొలగించి మన సంధ్యా కన్వెన్షన్ బోర్డులని పెడుతున్నాయండి. నాది 144 అండి నా ఫ్లాట్ నంబరు. 30 ఫీట్ రోడ్డు నాకు అప్రోచింగ్ ఉంది. అక్కడ హాస్పిటల్ కడుతున్నాడు ఆయన. ఆ హాస్పిటల్ ఏమిటంటే
30 ఫీట్ రోడ్డుని ఇంకా ఆక్రమించేసి ఒక 15 ఫీట్ రోడ్డు ముందుకొచ్చేసి నా దానికి వెళ్ళాలంటే నేను పర్మిషన్ పెడితే రోడ్డు షార్ట్ఫాల్ ఉందని జిహెచ్ఎంసీ చెప్పింది. అదే జిహెచ్ఎంసీ ఆ దానికి ఏదైతే ఆయన హాస్పిటల్కి పర్మిషన్లు అన్నీ ఇచ్చింది, మాకేమో రోడ్డు షార్ట్ఫాల్ ఉందని చెప్పింది. అలాగే చాలా మంది పర్మిషన్లకు పెడితే మీకు రోడ్డులు లేవు, లేకపోతే మీ ప్లాట్ ఎక్కడో కనబడట్లేదు అనేది జిహెచ్ఎంసీ ఆర్గ్యూ. కానీ పర్మిషన్ ఇవ్వాల్సింది టౌన్ ప్లానింగ్ వాళ్ళే కదా. ఓకే, హైడ్రా పర్సనల్గా ఇది ఏమి హైడ్రా ఎవరికి తీసుకోదు. హైడ్రా అనేది వ్యవస్థ అనేది సీఎం గారు ఇలాంటి మాలాంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందని దీన్ని ఆలోచించి ఇలా కాదు ఇలాంటివన్నీ ఈ దోపిడీదారుని అరికట్టాలి అనేది మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక ప్లాన్ చేసి హైడ్రా అని సృష్టించారండి. ఒక్కొక్క వ్యవస్థను అందుకే కదండి సృష్టిస్తారు, ప్రజలకు కంఫర్ట్గా ఉండడం కోసమే. మనం రాజకీయాల్లోకి వచ్చాము, మనకు పదవులు వచ్చాయంటే ప్రజలు మనకు ఓటేస్తేనే మనం గెలుస్తున్నాం. కాబట్టి మీరు చెప్తున్నట్లు ఇప్పుడు సంధ్య హాస్పిటల్ కూడా దాదాపు 22,000 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మిస్తున్నారు. అంటే ప్రతి చోట సంధ్య కన్వెన్షన్, సంధ్య హాస్పిటల్, సంధ్య ఫుడ్ కోర్ట్, అసలు ఏంటి తనకి సంబంధం ఏంటి? కొనుగోలు చేశారా నిజంగానే? లేదండి, ఆయన చేశారండి, కొన్ని చేశారు. ఓకే, చెయ్యొచ్చండి, చెయ్యడం తప్పు కాదండి. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఎవరు అమ్మేస్తే కొనుక్కోవచ్చు, ఇది తప్పు కాదు. నేను అమ్మలేదు, నా ఫ్లాట్ను ఆక్రమించేసి దానికి ప్లాటే లేదు అది ఇది అని. నిజంగా ఆయన కార్పొరేటర్ ఒక బిజినెస్ మ్యానా లేకపోతే ఏమిటండి? నాట్ ఓన్లీ మీ, ఎవరినైనా ఎన్ఆర్ఐలు కానీ ఎవరినైనా టచ్ అండి, అన్ని వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ వాడతాడండి. మనం అందరం ఎడ్యుకేటెడ్స్, ఇప్పుడున్న జనరేషన్లో ఒకళ్ళొకరు తప్పుడు మాట అంటేనే భరించలేము. మీకున్న ఐడియా ప్రకారము ఈ లేఅవుట్ లో ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఎకరాలు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్. ఎన్ని ఎకరాలు కాదండి, ఇది 20 acres అండి. 81లో ఇది వచ్చి మన FCA లేఅవుట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇది వెంచర్ వేసుకున్నారండి. అప్పుడు కొని వెంచర్ వేసుకున్నారు. దానిలో ఏమిటంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు కొనుక్కున్నారండి. ఈ మొత్తం అంతండి చూడండి, ఇవన్నీ 1 2 3 4 5 అండి. ఇది చుట్టూ దున్నుదండి, చుట్టూ మా కాంపౌండ్ వాల్ లాంటిది. సో ఇవి 30 ఫీట్స్ రోడ్స్ అండి. అంటే యాక్చువల్లీ 25 ఫీట్ రోడ్స్, కానీ ఎల్ఆర్ఎస్ కట్టాము కాబట్టి ఎల్ఆర్ఎస్ కట్టిన దానికి వాళ్ళు 30 ఫీట్స్, 25 ఫీటు 2.5 ఫీటు 2.5 ఫీటు అటు ఇటు వదులుకుంటాం, అప్పుడు 30 ఫీట్ అవుతుంది. మేము ఎల్ఆర్ఎస్లు కట్టి ల్యాండ్ కూడా మేము ఇచ్చాము 1,50,000 2 lakh ఇలాగ వాళ్ళ ఏరియాని బట్టి మేము ఎల్ఆర్ఎస్లు దగ్గర ఇప్పుడు కట్టామండి. ఇవ్వండి 40 ఫీట్ రోడ్లు అండి, ఇవ్వండి ఇవ్వండి చూడండి, 3 40 ఫీట్ రోడ్లు ఉన్నాయండి 20 acresలో. అంటే ఎంట్రన్స్లు కానీ ఇవన్నీ. తర్వాత అన్ని ఎవరికి వాళ్ళు అప్రోచింగ్, ఒక కాలనీ అటు ఇటు ఉంటుంది. ఇది యాక్చువల్లీ హౌసింగ్ సొసైటీ అండి. ఆయన కోర్టులో వేస్తున్నవి కూడా ఎలాగేస్తున్నాడు అంటే అండి, కొన్ని కంపెనీల పేరు మీద వేస్తున్నాడు. అసలు ఇందులో కంపెనీలు ఎలా వస్తాయండి? ఇది హౌసింగ్ సొసైటీ అయితే ఒక కంపెనీలు ఇందులోకి ఎలా వస్తాయండి? ఏ విధంగా ఆయన కన్స్ట్రక్షన్ చేస్తాడండి? చేయడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపెనీల పేరు మీద, హైడ్రా మీద కానీ లేకపోతే అతను పర్సనల్ దీనిగా కానీ కంపెనీల పేరు మీద వేస్తున్నాడు. అసలు ఈ హౌసింగ్ సొసైటీలో నువ్వు కంపెనీలు కట్టే హక్కు ఫస్ట్ లేదండి. సో అది ఒక ఫాల్ట్. తర్వాత వచ్చి ఓకే, నువ్వు కొనుక్కున్నావు, నీ దానిలో నువ్వు ఎంత ఏమి లోకాన్నైనా సృష్టించుకోండి, కానీ పక్క వాళ్ళు పాపం ఎంతో వాళ్ళ అవసరాలకు ఎప్పుడులోనూ కొనుక్కొని వాళ్ళ జీవనోపాధి అండి. ఈరోజు ఈ మొత్తం ప్రపంచం అంతా ఒక డెవలప్ అయ్యిందంటే ఎలా డెవలప్ అయ్యిందండి? దేనికోసం డెవలప్ అయింది? ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవ్వలేదండి, ఒక డెవలప్ అయింది. మా పిల్లలకు పెళ్లి చేయాలి, మా పిల్లలు ఎడ్యుకేషన్ చేయించాలి, లేకపోతే ఇలా అండి, లేకపోతే మాకు ఏజ్ అయిపోయింది. ఈ లేఅవుట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా కూడా లేఅవుట్లు అనేది రోడ్లు చాలా కీలకము, యాస్టీజ్ రోడ్లు ఉంచాలి. కానీ ఎట్లా రోడ్లను ఆక్యుపై చేశాడు? బెదిరింపులకు ఏమైనా గురి చేశాడా? ఫ్లాట్ ఓనర్స్ దగ్గర నుంచి ఎలా ఫ్లాట్? మీరు మొత్తం అంతా కెమెరాని ఇలా తిప్పండి, ఇవన్నీ ప్లాట్స్ అండి. మీకు నేను ఒకటి చెప్తున్నాను, ఎల్ఆర్ఎస్ కట్టామంటే వాళ్ళు మనకి ఒక హద్దులు లేకుండా ఎల్ఆర్ఎస్ అయితే మనకి ఇవ్వరండి, అంతే కదండి. ఎల్ఆర్ఎస్ అయితే హద్దులతోనే మనకి ఇస్తారు కదండి. కానీ ఆ హద్దులు ఏవైతే ఉన్నాయో ఆ హద్దులు తీసేసి ఎంత ప్లేన్ గ్రౌండ్ తీసేసి చూడండి. ఎల్ఆర్ఎస్ కట్టామంటేనే ప్రభుత్వానికి మేము డబ్బులు కట్టాం, మన ప్లేసులు మనం చూపించాం. తర్వాత కూడా మేము కొన్ని ఫినిషింగ్లు చేయించుకున్నాం. ఆ ఫినిషింగ్లు కూడా తీయించేసి ఇక్కడ వాళ్ళు అంటే ఇది నాది తప్ప ఈ లోకం నాకే కావాలని అనుకున్నప్పుడు పాపం కొందరు అమ్మేశారండి. అది బెదిరించి అమ్మారా, పాపమా పుణ్యమా మనకు తెలియదండి. వాళ్ళు ఇప్పుడు కొందరు బయటకు వచ్చి చెప్తున్నారు, ఇలాగ బ్లాక్ మెయిల్ చేయడము, మీరు ఎవరికి అమ్ముతారు
నేను చూస్తాను, ఇది నాకు మాత్రమే ఉండాలి, నాకే అమ్మాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ 1,00,000 రూపాయలు ఉందా అనుకుందాం, అక్కడ 25,000 అడుగుతారు అనమాట. ఇక్కడ 1,00,000 రూపాయలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు ఒక్కసారి మనం ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ చూస్తే మనకి 2 భాగాలు కనిపిస్తుంది, 2 ఫ్లాట్లు. ఇదంతా కూడా రోడ్డుకి సంబంధించినటువంటి భాగము, 40 ఫీట్ రోడ్డు. అది తన ఫ్లాట్ అయి ఉండొచ్చు. అంటే తన ఫ్లాట్ పక్కనే ఉన్నటువంటి రోడ్ ని అలా ఆక్యుపై చేసి మొత్తం రోడ్ లాగా కన్స్ట్రక్షన్ చేయొచ్చు? లేదండి, చెయ్యకూడదు, కానీ చేశారండి ఆయన. ఇప్పుడు మేము ఏదో గొంతు చించుకొని నేను అరవాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఏడుస్తున్నారండి, చాలామంది హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయారు. రోడ్డులు అనేవి కామన్ అండి. మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రావెల్ చేయాలంటే ఒక రోడ్డు కావాలి, అప్రోచింగ్. దాని ఇంటెన్షనే హైడ్రా. రోడ్డులు కొందరు ఆక్రమించేసుకుంటున్నారు. వీటిల్లో వచ్చి మనం కొన్ని వీటి అంటే ఇప్పుడు ఏమిటి జనరేషను అండ్ ఏమిటి పీపుల్ అంటే 1000 అయిపోయారు, కోటి అయిపోయారు, జనము కోటు మెంబర్స్ అయిపోయారు, లేకపోతే 2 కోట్లు అయిపోయారు. ఎగ్జాక్ట్లీ రమేశ్రీ గారు, మనము ఇలాంటి లేఅవుట్లు చూసినప్పుడు మనకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కనిపించేది రోడ్లు. ఇక్కడ ఎక్కడైనా ఒకసారి కెమెరా క్యాప్చర్ చేస్తారు మా కెమెరామెన్ హరీష్, ఎక్కడైనా సరే మనకి రోడ్ అనేది కనిపిస్తుందా? లేదండి, అదే కదండి పెయిన్. ఇప్పుడు మా పోరాటం ఏమిటంటే శ్రీధర్ రావు ఎన్నైనా కొనుక్కొని అండి, మాకు అవసరం లేదు, ఆయన మీద మాకు కక్ష లేదండి. మేము చాలా సీదా మనుషులమే, మా లైఫ్లో మేము హ్యాపీగా బ్రతకాలనుకునే వాళ్ళం. కానీ ఇంతవరకు మేము నిద్ర లేకుండా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఇలాగ మీడియాల చుట్టూ ఇలా మేము తిరుగుతున్నామనంటే దానికి కారణం ఏమిటో తెలుసా? ఈజ్ అ బిగ్ పెయిన్. మా దానికి వెళ్దామంటే, ఇంకొకరి దానికి వెళ్దామంటే రోడ్లు అనేవి మొత్తం లేకుండా సాఫ్ట్ ప్లేన్ గ్రౌండ్ చేసేసాడండి. వీళ్ళు నన్ను ఏమి పీకుతారని మాటలు కూడా బయట ఆయన వచ్చాయి. వీళ్ళు ఒకరు వీళ్ళు ఏమి చేయగలరని. కానీ నేనైతే ఒకటి చెప్తున్నానండి, గాడ్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే ఏ మనిషికైనా సరే గాడ్ అనేవాడు ఉన్నాడని మనం బిలీవ్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు అనేది వేస్తాడు అనేదే ఈ యాక్షన్ అండి. అంతే, అంతకంటే నేనేమి చెప్పలేను. కోర్టు కూడా తీర్పునిచ్చింది, ఏవైతే రోడ్స్ ని ఆక్యుపై చేసి నిర్మాణాలు చేశారో మళ్ళీ రోడ్స్ ని యాస్టీస్ గా చేపట్టాలి అని చెప్పి. ఏం చెప్తారు తీర్పు? అంటే దీనికి ఏమిటంటే కోర్టు కూడా జడ్జి గారు కూడా, అంటే జడ్జి గారు అనేది కాదండి, న్యాయం వైపు ఆలోచించారండి, మా బాధ విన్నారండి. అలాగే హైడ్రా కూడా ఎన్ని రోజుల నుంచో దీని మీద వాళ్ళు పోరాడుతున్నారు. హైడ్రా కూడా అయ్యో వాళ్ళకి ఒక న్యాయం జరగాలి. ఆ FCI లేఅవుట్ రమ్యశ్రీనో లేకపోతే ఇంకొక 10 మందో కాదు, ఈయన ఎన్ని కొన్నాడు అనేది కూడా మేము ప్రూవ్ చేస్తామండి. ఎన్ని కొన్నారు, ఇందులోను ఎన్ని నేను కొన్నానని చెప్తున్నారు అనేది ఇవన్నీ కోర్టు చూసుకుంటుందంటే కోర్టు ప్రూవ్ చేస్తుంది. కానీ హైడ్రా అనేది తన ధర్మం తను చేస్తుందే తప్ప అతను అనవసరంగా వెళ్ళలేదండి. యు బిలీవ్ మన కమిషనర్ రంగనాథన్ సార్ గారి మీద కూడా అనెన్సరీ కేసులు, ఎన్నో కేసులు ఆయన పెట్టారండి. మీరు వాళ్ళతో కుమ్మక్కయ్యారండి. అందుకే నా మీద ఇవన్నీ అంటే పగలగొట్టడము, ఇన్నిసార్లు అటాక్ చేయడం అనేది కేసు పెట్టారండి హైకోర్టులో. మేమెవరు అండి, మేమెంతోళ్ళు, మేము చాలా చిన్న వాళ్ళం. మేమేమి కమిషనర్ గారికి మేము చేయగలం. ఆయన IPSగా ఉన్నప్పుడే చాలా పెద్ద పేరు ఉందండి ఆయనకి. చాలా ఒక మహిళగా మీరు ఇక్కడ ఫ్లాట్ ఉండి బయటికి వచ్చి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ మాలా చౌదరి అని ఒక మహిళని కూడా అక్రమ కేసులు పెట్టి తనని లోపలికి పంపించారు. సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది 10 లక్షల నష్టపరిహారం పరిహారము. అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి, కోర్టులు, హైకోర్టులు అవి ఏం చేస్తున్నాయి. ఇంత దారుణం ఉంటుందా? మేము ఈ సుప్రీంకోర్టు హిస్టరీలో ఇలాంటివి మేము చూడలేదు. చాలా క్లియర్గా కనబడుతుంది. ఆమెకు ఎందుకు అక్కడ న్యాయం చేయలేదు, జరగలేదు అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి. అది ఎగ్జాంపులే మా అందరికీ. ఆమె కూడా ఇందులోనే ఉన్నారండి, రోడ్డు పక్కన. మీరు నమ్మరండి, ఆమె నాట్ ఏ స్మాల్ ప్రొఫైల్, హయ్యర్ ఎడ్యుకేటెడ్, మన మేజర్ ఆఫ్ జనరల్ అండి, ఏది మిలిటరీ, ఇది అలాంటి అంటే ఒక దేశానికి సేవ అందించిన ఒక మనిషి. అలాగే ఒక ప్రైమ్ మినిస్టర్ గారు కూర్చుంటే ఆ లైన్లో కూర్చునే వ్యక్తి. అలాంటి ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో 2 వారాలు పడుకుంది అని అంటే మనం ఎంత సిగ్గుపడాలో ఆలోచించండి. మాలాంటి వాళ్ళ ముందు మేము చాలా చిన్న వాళ్ళమే. అలాంటిది మేము ఎంత సఫర్ అవుతున్నాం. నేనున్నానండి, నేను సినిమాలు చేశాను, ఒక 400 సినిమాలు చేశాను, 9 లాంగ్వేజెస్ చేశాను. కానీ ఆ డబ్బులు ఏవైతే నేను కష్టపడి సంపాదించుకున్నానో 23 years బ్యాక్ నేను కొనుక్కున్నాను. ఇది కొనుక్కున్నది ఈ రోజు నాకు సినిమాలు లేవు. నా బ్రతుకేంటి, నేను ఎలా బ్రతకాలి, దాని మీద ఏదో ప్లాన్ ఈయన పెద్ద అడ్డా నిర్మించుకొని నేను ఏదో సాధించాలనుకుని లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న ఆయన మరి మాలాంటి వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళు వదిలేయొచ్చు కదా. అయ్యో వాళ్ళు బ్రతికేది వాళ్ళు బ్రతుకుతారే
అని వదిలేయొచ్చు కదా. ఎంత పాపం పండకపోతే ఇంత దారుణాలకు వడగడతారండి. చెప్పాను కదండి, శ్రీధర్రావు గారి మీద మాకు ఎలాంటి కోపాలు లేవు. మాది మేము కాపాడుకోవడం కోసం ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు వెతికాము. మాకు ఒక దేవుడు లాగా హైడ్రా అనేది కనిపించింది. హైడ్రా కూడా మా వల్ల కష్టాలు పడుతుందండి, రియల్లీ చెప్తున్నానండి. ఆయన పర్సనల్గా టార్గెట్ చేశారండి కమిషనర్ని, అది తప్పు. మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక ఎమోషన్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది మీ కష్టార్జితం అని చెప్పాలి. ఏం చెప్తారు? 100% నాట్ ఓన్లీ మీ అండి, ప్రతి ఒక్కరు రూపాయి జాబ్ చేసుకుంటూ వాళ్ళు కొనుక్కున్నారు. ఎంప్లాయీస్ది ఇది అని అంటే FCI లేఅవుట్ అంటే వాళ్ళు పైసా దాచుకొని కొనుక్కున్నవండి. 30 ఏళ్ళేసి క్రితం నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతున్నారంటే ఈ మన శ్రీధర్రావు సంజయ్ ఎవరండి? వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళు ఒక బ్రాండ్ వాళ్ళది. ఏమిటండి మాకు ఒక బ్రాండ్ ఉండదా? మాది మేము క్రియేట్ చేసుకోమా? వాళ్ళ వైఫ్ పేరు మీద ఏదైనా చెయ్యొచ్చు అనేది ఆయనకు ఒక ఉద్దేశం ఉంటే నువ్వు ఎక్కడో ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కొని సంజా అనేది వాళ్ళ వైఫ్ పేరు ఒక పెద్ద బోర్డు పెట్టి ఒక లోకాన్ని సృష్టించండి. అంతేగాని వాళ్ళ బ్లడ్ వీళ్ళ బ్లడ్ పిండేస్తూ వాళ్ళకి నిద్ర లేకుండా. లక్ష్మీ భవాని గారు ఒక ఆమె ఉందండి, 65 ఇయర్స్ అండి, పాప వాళ్ళ హస్బెండ్ రిటైర్ కూడా అయిపోయారండి. ఆమెకి మిడ్ నైట్ అండి 11 గంటలకి 12 గంటలకి ఫోన్ కాల్స్ అండి, ఆ రికార్డ్ అంతా ఉందండి. ఇలాంటివన్నీ వాళ్ళు చెయ్యొచ్చా అండి? వాళ్ళ ప్రైవసీని దెబ్బతినడం అండి ఎంత తప్పండి. వాళ్ళ ప్రైవసీ ఎలా ఉంటుందండి ఈ లోకంలో? సో అలా చూస్తే వాస్తవానికి ఇక్కడికి వచ్చినటువంటి బాధితురాలు రమ్యశ్రీ యాక్టర్ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. హైడ్రా మాకు న్యాయం చేస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేయాలి, శ్రీధర్రావు మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు, మా ఫ్లాట్లు మాకు కావాలి, మాకు ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది అని కూడా యాక్టర్ రమ్యశ్రీ చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఏదైతే అటు శ్రీధర్రావుకి సంబంధించి కూడా అక్రమ కట్టడాలన్నీ హైడ్రా అయితే కూల్చివేస్తుంది. సో దీంతో బాధితులు అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని చెప్పాలి. సో ఇప్పటికే అటు FCI సెంటర్లో ఉన్న ప్రతి లేఅవుట్లోని అటు రోడ్లు కానివ్వండి సరిహద్దులు చెరిపేసి మరి సో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. దీనిపై మేము చెప్పినా సరే వినిపించుకోలేదు. సో మేము రూపాయి పోగు చేసుకుని కొనుక్కున్న మా ప్లాట్లలో కూడా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ బాధితులు అయితే వాపోతున్నారు. సో ఇప్పటికీ మనం ఒక బాధితురాలు రమ్యశ్రీ మాట్లాడడం కూడా మనం చూసాము, తన ఆవేదన మొత్తం కూడా విన్నాము. మరి దీనికి సంబంధించి ఇంకా అక్రమ కట్టడాలు అనేవి కూల్చివేస్తుంది హైడ్రా. మరి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి.